శుక్రగ్రహానికి సంబంధించిన విషయం. నవగ్రహాలు శుక్రగ్రహానికి సంబంధించిన విషయం. జాతక ఫలం ప్రకారంగా మనం మాట్లాడుకోవాలంటే లగ్నం నుంచి సప్తమ స్థానం కళత్ర స్థానం అంటాం. కళత్రము అంటే అమ్మాయికి చూసేటప్పుడు అబ్బాయిని, అబ్బాయి జాతకం చూసేటప్పుడు అమ్మాయిని ఆ స్థానంలో పరీక్షిస్తాం. కళత్ర స్థానం సప్తమ స్థానాన్ని అంటే లైఫ్ పార్ట్నర్ వచ్చే స్థానం అన్నమాట అది. ఆ స్థానం పూర్వపు రోజుల్లో వివాహాలు చూసేటప్పుడు సామాజిక న్యాయము, సాంఘిక న్యాయము అనేవి రెండు ఉంటాయి. సాంఘిక న్యాయము అంటే సంఘంలో ఈ అమ్మాయి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది, వివాహంతో కళకళలాడుతుంది అంటే సౌభాగ్యవతిగా చూసేసి నిర్ణయిస్తారు. భార్యాభర్తల్ని ముందు ఆయుష్ చూసి సౌభాగ్యవతిగా ఉంది, సంతానవతి అయ్యి ఇవి చూస్తారు. పూర్వపు రోజుల్లో చిన్నతనాన్ని వివాహాలు చేసేవాళ్ళు. దానికి కారణాలు వేరే ఉన్నాయి. తర్వాత చదువులు పెరిగేసి సాంఘిక న్యాయం ప్రకారంగా 18 ఏళ్ళు వస్తే కానీ వివాహం చేయకూడదు అనేది నిర్ణయించబడ్డది. ఎందుకు నిర్ణయించబడ్డది అని అంటే చదువుకున్నా చదువుకోకపోయినా, చదువుల వల్ల అని అనుకుంటున్నాం కానీ కాదు. సాంఘిక న్యాయం ఏంటంటే 18 ఏళ్ళు వచ్చేటప్పటికి పరిపూర్ణమైన మనిషి అవుతారు. మగపిల్లవాడైనా ఆడపిల్లైనా పరిపూర్ణమైన స్త్రీ అవుతుంది. సంతానవతి అయ్యే ప్రమాణ శారీరక న్యాయం ఉన్న వయసు అది. అందుకని బాగా ఆలోచించి 18 సంవత్సరాలు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయాలి, 21 సంవత్సరాలు వచ్చిన అబ్బాయికి పెళ్లి చేయాలి. ఆ రకంగా అంతవరకు తీసుకురావటం జరిగింది వివాహ వయస్సుని. చదువులు పెరిగి విజ్ఞానం పెరిగిన రోజుల్లో దాన్ని అందరూ అలాగే పాటిస్తున్నారు. ఇప్పుడు చదువులు వచ్చేసేసి 18వ సంవత్సరం అని అంటే సరిగ్గా డిగ్రీ మధ్యలో ఉంటారు వాళ్ళు. అవును గురుగారు. 20 ఏళ్ళు పూర్తయి కానీ డిగ్రీ పూర్తి కాదు. కాబట్టి 20 ఏళ్ళు డిగ్రీ పూర్తయిన తర్వాత డిగ్రీ తీసుకొని వివాహం చేసుకుంటాను నాన్నగారు అంటుంది అమ్మాయి. అవును గురుగారు. అప్పుడు ఆమెకి 20 ఏళ్ళు దాటుతాయి. అప్పుడు చూడటం ప్రారంభం చేసిన తర్వాత వెంటనే దొరుకుతాయా సంబంధాలు? లేవు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూసిన తర్వాత 23వ సంవత్సరమో 22వ సంవత్సరమో వివాహం జరుగుతుంది. ఆ విధంగా 22 వరకు వివాహం వెళ్ళింది. ఇక్కడ సాంఘిక న్యాయం అయిపోయిన తర్వాత సాంప్రదాయము న్యాయానికి వచ్చేటప్పటికి ఉద్యోగం వచ్చింది అనుకోండి అమ్మాయికి డిగ్రీ కాగానే. ఆ ఉద్యోగం వచ్చిన అమ్మాయి కొంచెం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను నాన్నగారు అంటుంది. ఉద్యోగం చేస్తాను ముందు అంట. అక్కడి నుంచి ఎతికేటప్పటికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. అవును గురుగారు. అప్పుడు 25, 24 సంవత్సరాల్లో అమ్మాయి వివాహం అవుతుంది. ఈ కాలర్తో మాట్లాడిందా దీని గురించి మాట్లాడుకున్నాం గురుగారు. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో తెలియచేయండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. లక్ష్మి అండి నా పేరు. లక్ష్మి గారు విజయవాడ నుండి మాట్లాడుతున్నారు. ఓకే లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? మా పాప గురించి అండి. మీ పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. నందిని అండి. నందిని. పుట్టినతేదీ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 12th నవంబర్ 1996. సమయం అండి, ఏ సమయంలో జన్మించారు? 9 గంటల 8 నిమిషాలు. 9 గంటల 8 నిమిషాలకు సాయంత్రమా రాత్రా? మార్నింగ్, ఉదయం. ఉదయం పూట 9:30కు 9:08 నిమిషాలకు జన్మించారు. ఎక్కడండి? వైజాగ్ లో. ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటో గురుగారితో మాట్లాడాలండి. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? అంటే మీ వివాహం ఎప్పుడు జరుగుతుంది, స్టడీస్ కంప్లీట్ అయినాక జాబ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఏం చదువుతుందమ్మా మీ అమ్మాయి? ఎంఎస్ అండి. బయట చదువుతున్నదా? విదేశాల్లో, అమెరికాలో. మీ ఉద్దేశం ఏంటి? అమెరికా సంబంధం చేయాలన్నా ఇండియా సంబంధం చేయాలన్నా? నేచురల్ అక్కడే అండి.
అమెరికానే. ఒక్క నిమిషం అమ్మా. 2 సంవత్సరాలు అవుతుందమ్మా. ఎందుకంటే కుజుడికి నీచపడ్డాడు. ఉమ్, వాళ్ళకి ఉమ్. కొంచెం వివాహం ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది, కొంచెం గడిబిడి అయ్యే పరిస్థితి ఉంటుందమ్మా. అంటే జాబ్ గురించి అండి. వివాహ విషయం మీరు అడిగారు. అవును. వివాహ విషయం గురించి చెప్పాలంటే కొంచెం గడిబిడిగానే ఉంటుంది. 2 సంవత్సరాలు అవుతుంది. అంటే 2026 సార్? 26 ఆ ప్రాంతంలో. ఓకే. అంటే ఏ టైం నుంచి చూడమంటారండి సంబంధం? ఇప్పటి నుంచే చూడండి, మీకు మంచి సంబంధం అన్నది ఇప్పటి నుంచే చూడండి. ఉన్న దాంట్లో సెట్ చేసుకునేటప్పటికి 26కి ఫేవరబుల్ డేస్గా ఉన్నాయి. ఓకే, సరే. ఇవాళ ప్రారంభం చేయటమే ఈ సంకల్ప బలం బాగుంటుంది. అంటే మే నుంచి చేయొచ్చా నెక్స్ట్ ఇయర్? చేయండి. ఓకే. చేసేటప్పుడు మీరు కొంచెం కుజుడికి, రాహువుకి, శుక్రుడికి గ్రహ జపాలు చేయించండి. కుజుడికి, రాహువుకి, శుక్రుడికి గ్రహ జపాలు చేయించండి. కొంచెం దోషాలు ఉన్నాయి. రైట్. గురుగారు చెప్పినట్టు మీరు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. గురుగారు చక్కని వివరణ